మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. భీష్ముడు గంగా సంతనుల పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. సవత తల్లి అయిన సత్యవతికిచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాజ్యరకాన్ని తుచ్చంగా పరిత్యజించిన మహోన్నతుడు భీష్ముడు. పాండవులందరినీ ఒంటి చేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు. కృష్ణుడంతటి వాడు తమ పక్షాన ఉన్న భీష్ముని జయించే శక్తి లేక అంబను అడ్డు పెట్టుకుని ఆయనను అంపశయ్య పాలు చేశారు పాండవులు. యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టనని ప్రతినబూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్ముని పైకి వచ్చాడు. తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరు విప్పనందుకు గాను శిక్షగా 58 రోజులు అంపశయ్యపైనే ఉన్నాడు.